వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్న ఆంధ్ర వ్యాపారుల పెత్తనం వైన్ షాప్ టెండర్లలో కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం నాంపల్లి ఆబ్కారీ భవన్ లోని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ను దామోదర్ గౌడ్ కలిసి సమస్యలను వివరించారు. అనంతరం మాట్లాడారు. ఆంధ్ర సిండికేట్ వ్యాపారులు రాష్ట్రంలో చొరబడి తెలంగాణ వ్యాపారులు కొట్టగొడుతున్నారన్నారు. ఈరోజు మన బార్ అసోసియేషన్ తరఫున మరి కమిషనర్ గారిని కలవడం జరిగింది. మా యొక్క సమస్యలు ఉండే అవి కూడా విన్నపించుకోవడం జరిగింది. అదేవిధంగా వైన్ షాపుల వాళ్ళు కూడా ఈరోజు కమిషనర్ గారి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఈ టెండర్ల యొక్క లాస్ట్ డేట్ 18th ఉండే. 18 తర్వాత కొన్ని బంద్ వల్లనని చెప్పి కమిషనర్ గారు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే టెండర్ విధానం అనేది ప్రభుత్వంది బాగానే ఉంది. మరి తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుండి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇక్కడ తెలంగాణ బిడ్డలు టెండర్ వేయట్లేదా ప్రభుత్వం? ఎందుకంటే దీని మీద ఆలోచించాల్సిన విషయము. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి రూల్స్ ఈ చట్టాలు ఉండేవి. అక్కడ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఈ యొక్క లిక్కర్ వ్యాపారంలో ఇన్వాల్వ్ అయి ఉండే. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా అక్కడ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మన తెలంగాణలో టెండర్ వేయడానికి వచ్చారు, టెండర్ వేసుకున్నారు, వ్యాపారం చేశారు. మరి గత సంవత్సరం నుండి అక్కడ ప్రభుత్వం కూడా మరి అక్కడ అవకాశం కల్పించింది ఆంధ్ర వాళ్ళకి. అక్కడ వ్యాపారం చేయొచ్చు. బార్లు కూడా ఇచ్చారు. బార్లు 800 బార్లు ఇస్తే 400 బార్లకు ఇచ్చారు. 400 బార్లకి ఇంకా టెండర్లు వేయలేదు. మరి వ్యాపారం చేయకుండా వచ్చి మా తెలంగాణలో మరి వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ వేస్తున్నారంటే మేము ఎక్కడ పోవాలి? ప్రభుత్వం ఆలోచించాలి. మరి మేము గతంలో కూడా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి వేసిరు, ఇష్టం వచ్చిన టెండర్లు వేసి ఇక్కడ పార్ట్నర్షిప్ పెట్టి అందరితో డబ్బులు తీసుకొని ముంచిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే మరి ఎన్ని రోజులు ఉండాలి? మా బార్ కానీ వైన్ షాప్ కానీ ప్రభుత్వానికి 2 కళ్ళ లాంటి ఆదాయం చెప్తున్నాం. మేము బార్ వాళ్ళని కూడా వైన్ షాప్లు వేస్తున్నాం, వైన్ షాపులలో కూడా బార్లు వేస్తున్నారు. ఎందుకంటే వైన్ షాప్ టెండర్లు వేస్తే మాకు వచ్చే నమ్మకం లేకుండా అయిపోయింది. రెవెన్యూ విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఈ బార్లు రిన్యువల్ ఉన్నాయి కాబట్టి 30 ఏళ్ళ నుండి ఉన్నాయి. దీనికన్నా లైసెన్సులను నిలుపుకోవాలని చెప్పి పాలసీ మ్యాటర్లో విధి విధానాల్లో మార్పు చేయాలని ప్రతి సంవత్సరం కూడా కోరుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డల గురించి రాష్ట్ర సాధనకు మరి 10 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు కావస్తుంది. మరి తెలంగాణ వాళ్ళు ఉండగా ఆంధ్ర వాళ్ళ గురించి ఇక్కడ వేయాల్సిన అవసరం ఎందుకు ఉంది? ఇంటికి రండి, అది ఎందుకు వస్తుంది? మొన్న జరిగింది 8 గంటల వరకు మరి ఈ 18వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంటే ఇప్పుడు పొడిగించారు.